హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా క్యాప్సికమ్, టొమాటోస్, ఆనియన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. క్యాప్సికమ్ మధ్యలోని గింజలను తీసివేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఆనియన్ని 4 భాగాలుగా కట్ చేసి లేయర్స్ లాగా విడదీసి పక్కన పెట్టేయాలండి. అలాగే టొమాటోస్ను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ బాగా హీట్ అయినాక క్యాప్సికమ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఇలా కొంచెం కలర్ మారాక ఈ క్యాప్సికమ్ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేద్దామండి. అలాగే ఆనియన్స్ని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసి అదే ప్లేట్లోకి తీసి పెట్టేద్దామండి. ఇప్పుడు టొమాటోస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒక టొమాటోని 4 ముక్కలకు కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్లోని జ్యూస్ బయటికి రాకుండా స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. నేను చిన్న ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి క్యాప్సికమ్, ఆనియన్, టొమాటోస్ని సపరేట్గా ఫ్రై చేశానండి. మీరు ఒకేసారి ఫ్రై చేసి తీసుకోవచ్చండి. మళ్ళీ ఇదే ప్యాన్లో చిన్న ముక్కలకు కట్ చేసిన ఆనియన్, టొమాటోస్ యాడ్ చేసి మూత పెట్టి టొమాటో మగ్గడానికి 1 నిమిషం ఉడకనివ్వాలండి. టొమాటోస్ మగ్గిపోయినాక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పుకు బదులుగా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటు 5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఒక్కసారి ఆయిల్లో కలిపాక గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని యాడ్ చేసి బాగా కలపాలండి. ఆయిల్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపాక కొంచెం వాటర్ కూడా వేసి కలపాలండి. జీడిపప్పు యాడ్ చేసాం కదండి, గ్రేవీ థిక్గా అయిపోతుంది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసి బాగా కలపాలండి. అలాగే కొంచెం కరివేపాకు, స్పైస్ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కలిపాక ఫ్రై చేసి ఉంచిన ఆనియన్, క్యాప్సికమ్, టొమాటోస్ని యాడ్ చేయాలండి. క్యాప్సికమ్ ముక్కలు నలిగిపోకుండా స్లోగా ఒకసారి గ్రేవీలో మిక్స్ చేయాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. అలాగే ముక్కలకు కూడా గ్రేవీ మంచిగా పడుతుందండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అన్నంలోకి, జీరా రైస్, బిర్యానీలోకైనా చాలా బాగుంటుందండి. నాన్స్లో అయినా చపాతీలో అయినా ఈ క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ముక్కలతో తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి క్యాప్సికమ్ మసాలా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.